ఒబేసిటీ ప్రపంచంతో పాటు భారతదేశాన్ని కూడా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ప్రతి నలుగురిలో ఒకరు ఈ ఒబేస్తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పల్లె పట్నం ఈ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఒబేసిటీ సమస్య వేధిస్తుంది. మారిన జీవనకాల పరిస్థితులు, ఆహారపు అలవాట్లతోని ఒబేసిటీ బారిన పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, అందరూ కూడా ఒబేసిటీ బారిన పడి లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. మరి ఏకంగా మన భారత ప్రధాని స్వయంగా ఈ ఒబేసిటీని ఎదుర్కోవాలని చెప్పి ఆనంద్ మహీంద్రాకు ఛాలెంజ్ కూడా విసిరారు, ఒబేసిటీని తగ్గించాలని. ఆయన కూడా మరో 10 మందికి ఈ ఒబేసిటీ ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో అసలు ఒబేసిటీ వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ ఒబేసిటీ ఉన్నవారిలో మిగిలిన ఏ అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి, ఒబేసిటీ నుంచి బయటపడాలంటే ఏంటి, అసలు రాకుండా ఏం చేయాలి, వస్తే కనుక ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పటికే మార్కెట్లో 5 కేజీలు 10 కేజీలు అంటూ తగ్గిస్తామంటూ ప్యాకేజీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో అసలు ఎట్లాంటి వైద్యం దీనికి అందుబాటులో ఉంది, ఎట్లాంటి వైద్యం చేసుకుంటే ఎట్లాంటి ముప్పు ఉంది, లేదు సహజ సిద్ధమైన పద్ధతుల్లోనే ఈ ఒబేసిటీ తగ్గించుకునే అవకాశం ఉందా, ఇట్లాంటి అంశాలని మనం తెలుసుకుందాం రండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒబేసిటీ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో బయట మార్కెట్లో కూడా వాళ్ళని ఆకర్షించేందుకు వివిధ ప్యాకేజీల పేరుతో ప్రకటన చేస్తున్నారు. నిజంగా ఈ వాళ్ళు చెప్పినట్టుగానే ఒక రోజులోనో 2 రోజులు లేకపోతే నెల రోజుల్లోనో చెప్పినటువంటి కిలోల్లో బరువును తగ్గిస్తారా, వాటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవా, ఒకవేళ ఏదైనా సర్జరీ జరిగినా లేకపోతే ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు దానివల్ల దుష్పరిణామాలు ఏముంటాయి, ఇట్లాంటి అంశాలని మనం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఒబేసిటీ సమస్య అనేది నిజంగా కూడా పెరిగిపోతుంది. మన ప్రధాని మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తగ్గించడం కోసం ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు వేరే ఎమినెంట్ పర్సన్కి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఒబేసిటీ సమస్య ఎట్లా ఉంటుంది, ఒకవేళ ఏదన్నా ఈ ప్రకటన చేస్తున్నారు కదా నిజంగానే దానివల్ల ప్రకటనల మేరకు వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది, అసలు దీనికి నిజంగా కూడా ఎట్లాంటి సొల్యూషన్ ఉన్నది ఒబేసిటీకి? ఒబేసిటీ మీరు అన్నట్టు ఇప్పుడు ఇచ్చిన మేజర్ హెల్త్ ఇష్యూ అండి. సో ఒబేసిటీ రావడానికి కారణం మొదటిగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, హై క్యాలరీ డైట్ ఎక్కువగా తీసుకోవటం, అలాగే ఎక్సర్సైజ్ తగ్గిపోవటం. సో వీటి వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. ప్లస్ ఒక్కొక్కసారి జీన్స్ వల్ల కానీ ఒబేసిటీ వస్తూ ఉంటుంది. సో ఈ ఒబేసిటీ వల్ల నష్టాలు ఏంటంటే దీనివల్ల వచ్చే నష్టాలు వచ్చేసి షుగర్, డయాబెటీస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అలాగే బాడీ మీద, బోన్స్ మీద, జాయింట్స్ మీద బరువు ఎక్కువగా ఉండి అరుగుదలకు త్వరగా అరుగుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంచెం లిటరేచర్ సపోర్ట్గానే ఉంది, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ అని ఆ లిటరేచర్ సపోర్ట్గానే ఉంది. సో బేసికల్గా ఒబేసిటీని డెఫినెట్గా మనం తగ్గించుకోవచ్చు. నాట్ నెసరీ దట్ ఆల్వేస్ సర్జరీ చేయటమో అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగైతే మీరు ఏదైతే అన్నారో ఈ ప్రకటనలు 2 రోజులు 3 కేజీలు తగ్గిస్తాం, 4 కేజీలు అంటే అది ఇంపాసిబుల్, దట్ కెనాట్ బి డన్. సో దాని శాస్త్రీయంగా మనం బరువు తగ్గాలనుకుంటే సో లో క్యాలరీ డైట్ తీసుకోవటం మంచిది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ తగ్గుతారు. అలాగే ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే కానీ వెయిట్ తగ్గుతారు. రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, మిగతా యోగా కానీ ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా వెయిట్ తగ్గుతారు. చాలా ఊబకాయం ఉన్నవాళ్ళు, 100 కిలోలు 150 కిలోలు ఉన్నవాళ్ళు, షుగర్ జబ్బు చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మన శాస్త్రీయంగా బ్యారియాట్రిక్ సర్జరీ అని చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీలో ఏంటంటే స్టమక్ కెపాసిటీని తగ్గిస్తారు. సో దానివల్ల ఏంటంటే తిండి మనం తీసుకున్న ఆహారంలో తక్కువగా తీసుకుంటాం కాబట్టి క్రమేణా వెయిట్ తగ్గుతుంది. అది కానీ కొద్ది పీరియడ్ మాత్రమే. సపోజ్ 150 కిలోలు ఉన్నవాళ్ళు 120 వరకు రావచ్చు, 20-25 కిలోలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, 6 మంత్స్ 1 ఇయర్ పాటులో అంత వెయిట్ తగ్గచ్చు. అంతేగాని క్రమేణా ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపు తగ్గిపోతారు అనేది లేదు, అది డేంజర్. కానీ సర్జరీ తర్వాత మళ్ళీ ఒబేసిటీ రాదా సార్? ఒకవేళ సర్జరీ తర్వాత వచ్చిన అంటే ఒబేసిటీ మళ్ళీ వచ్చినా రాకున్నా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి? సో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎండోక్రైన్ చెప్పాను కదా, ఎండోక్రైనలిస్ట్ ఎందుకంటే అవసరం అంటే మినరల్స్ బాడీలో బోన్స్ వీక్ అవుతుంటాయి, బాగా మినరల్స్ మొబిలైజ్ అవుతుంటాయి కాబట్టి బాడీ మీద డెఫినెట్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందువల్ల గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళని ఫాలోఅప్ పెట్టుకోవాలి. సో వాళ్ళ థైరాయిడ్ ఎట్లా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, కాల్షియం ఎట్లా ఉంది, సో మెటబాలిక్ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా చూసుకోవాలి, బోన్ స్ట్రెంత్గా ఉండాలి చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తే 2 ఇయర్స్ తర్వాత బరువు తగ్గా తర్వాత పెరుగుమో అనేది ఏం ఖచ్చితంగా లేదు. మళ్ళీ వాళ్ళ తిండి ఆహారం బట్టి ఉంటుంది, వాళ్ళు కానీ మెయింటైన్ చేసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ తోటి.
సరే, ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఈ ఒబేసిటీ మందులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని తెలుస్తుంది. ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా మన ఇండియన్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఈ వాళ్ళకి సంబంధించినటువంటి మందులన్నీ కూడా తీసుకొచ్చి ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. నిజంగా అంటే అన్ని రకాల మందులు వచ్చినప్పుడు కూడా నిజంగా ఈ మందులు అనేవి ఫలితాలను ఇస్తాయా? అంటే కంపెనీల పేర్లు కానీ ఇట్లా అంటే ఒక రకమైన ఏదైతే ప్రకటనలు ఇందాకన్నామో ఈ రకరకాల మందులు తీసుకొస్తున్నారో వాటితో కూడా నిజంగా ఫలితం ఉంటుందా? బహిరంగ మార్కెట్లో వీళ్ళందరూ కొనుక్కొని వేసుకోవడం ఇట్లాంటిది ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? వద్దు, అలాంటి కొన్ని ఏదో ఈ మధ్య మందులు వస్తున్నాయి కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ లివర్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి మందులు మేము అడ్వైస్ చేయము. కాకపోతే ఎండోస్కోపిక్ ద్వారా ఒక బెలూన్ అని చేస్తారు. ఎండోస్కోపీ వేసి లోపల పొట్టలో ఒక బెలూన్ వేసి, సో తినే ఆహారం ఆల్రెడీ బెలూన్ లోపల ఉంటుంది కాబట్టి తినే ఆహారం తక్కువగా తింటారు కాబట్టి అలా కొంచెం బరువు తగ్గచ్చు. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి. అన్నీ ఏవైతే సైంటిఫిక్గా ప్రూవ్ చేశారో వాటి చేసుకుంటేనే మంచిది. అలా అని చెప్పేసి 2 రోజుల్లోన 10 కిలోలు తగ్గుతాం, 3 కిలోలు తగ్గుతాము, అది మిషన్ పొట్టలో పెట్టుకుని తగ్గిపోతాం అనేది అది ఇట్స్ నాట్ గుడ్. బెస్ట్ సొల్యూషన్ ఏంటి సార్ ఈ ఒబేసిటీ తగ్గించుకోవడానికి, లేదంటే రాకుండా చూసుకోవడానికి? రాకుండా చూసుకోవటం అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, జంక్ ఫుడ్ తీసుకోకపోవటము, అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవటము, రెగ్యులర్ వ్యాయామం చేయటము, ఎక్సర్సైజ్ చేయటము. సో ఏ వయసు అయినా కానీ ఎక్సర్సైజ్ చేయటము, అది పిల్లల్లో కానీ జంక్ ఫుడ్ అలవాటు చేయకపోవటము, ఇవన్నీ చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్ బేసికలీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అందరూ ప్రతి ఒక్కరు నడక అనేది మానిపోయి అందరు వెహికల్స్లో తిరగటము, ఏసీ రూమ్లో కూర్చోవటం, వీటి వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. అందుకోసం వెయిట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్, గుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మేజర్గా యూత్ సార్, ఇప్పుడు ఇంత ముందుకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఇప్పటికి కూడా ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఒబేసిటీ ఉందనుకోండి, కానీ చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం ఇప్పుడు వాళ్ళు చిన్న వయసులోనే లావ్ అవడం ఇట్లాంటివి చూస్తున్నాం. అది దేనికి సంకేతం? ఒకవేళ అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అదే జంక్ ఫుడ్ మెయిన్లీ చెప్తున్నాం కదా, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, పిజ్జాలు అండ్ పార్టీస్, వీటి వల్ల ఎక్కువ అవుతుంది. సో క్యాలరీస్ ఎక్కువగా ఉంటే న్యాచురల్లీ బాడీలో ఫ్యాట్ స్టార్ట్స్ అక్యుములేటింగ్. ప్లస్ ఎక్సర్సైజ్ తక్కువ. స్కూల్స్కి వెళ్ళటం, పొద్దున్నే స్కూల్కి వెళ్ళటం, స్కూల్లో కూర్చోవటమే. వాళ్ళకి ఇది మేము చిన్నప్పుడులాగా పెద్ద పెద్ద గ్రౌండ్లు లేవు. సో అక్కడ హాకీ ఆడుకునేవాళ్ళం, రన్నింగ్ రేస్ చేసేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, అన్ని గేమ్స్ ఆడుకునేవాళ్ళం. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. స్కూల్లో గ్రౌండే లేదు. సో అందువల్ల ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ ఎందుకోసం వస్తుంది? ఒబేసిటీని రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేస్తే దీని బారిన పడకుండా ఉంటాం? జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి? ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి? ఇట్లాంటి అంశాలని మనం గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అశ్విని కుమార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఒబేసిటీ అంటే ఏంటి, అసలు దీనికి రీజన్స్ ఏంటి? ఒబేసిటీ అంటే ఊబకాయం బేసికల్గా. సో బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. అది మన హైట్, వెయిట్ బట్టి మెజర్ చేస్తాం అనమాట. అది మనకి 30 కంటే అబోవ్ ఉంటే దాన్ని ఒబేసిటీ అంటాం. సో దానికి కారణాలు తెలిసిందే, మన ఆహారపు అలవాట్లు మాత్రమే, అవే ఒకటి ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు. కానీ మేజర్లీ ఇప్పుడు ఉన్న ఒబేసిటీ మాత్రం ఆహారపు అలవాట్ల వల్ల మాత్రమే. సో మనం ఎక్కువ తినేది ఏంటంటే రైస్, మన సౌత్ ఇండియన్స్, ప్లస్ దాంతోపాటు స్పైసీ ఫుడ్ అది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో ఈ రైస్ అనేది మెయిన్ కల్ప్రిట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్వీట్స్, బాగా పండగలకి అట్లాగా స్వీట్స్ తీసుకుని అవే చాలా ఎక్కువ చేసుకుని ఎక్కువ రోజులు తినడం అలా చేస్తూ ఉంటాం. సో ఇవి కూడా మనకు అధిక బరువు కారణం అవుతున్నాయి. ఎట్లాంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో? సో ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పేషెంట్స్కి క్రమశిక్షణ ఉండాలి. ఏదైనా సరే, ఒకవేళ మనం సర్జరీ చేసినా సరే, మందుల ద్వారా ట్రీట్ చేయడం సరే, ఆ నోట్లోకి వెళ్ళేదాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అన్నీ తినొచ్చు, కానీ మితంగా తింటే ఏది ప్రమాదం కాదు. సో అందుకని ఆ తినేది ఒక లెక్కలాగా కొంచెం చూసుకుని తింటే కనుక మనకి అధిక బరువు అనేది తగ్గించుకోవడం ఈజీగా ఉంటుంది. చాలా టెక్నాలజీ కూడా పెరిగింది కదా, ఈ నేపథ్యం ఎట్లాంటి పద్ధతులు అందుబాటులోకి వచ్చినాయి ఇప్పుడు ఊబకాయానికి? మనం లాప్రోస్కోపిక్ పద్ధతుల్లో చేసుకోవచ్చు, అంటే కీ హోల్ సర్జరీ, లేకపోతే రోబోటిక్ పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఈ రెండు మనకి కొత్తగా వచ్చినాయండి. కోత ఆపరేషన్ చేస్తే వీళ్ళల్లో చాలా ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద గాయాలు ఉంటాయి, మానటం కష్టం ఉంటుంది. ఆల్రెడీ ఊబకాయం కాబట్టి దాన్ని కట్ చేసి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని డెఫినెట్గా లాప్రోస్కోపిక్ పద్ధతులు ఉన్నాయి, అండ్ రోబోటిక్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండు మనకి కొత్తగా వచ్చిన విధానాలు. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఒకసారి వెయిట్ లాస్ అవటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి చర్మం అంతా వదులైపోతుంది, జుట్టు రాలుతుంది కొంచెం, అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ప్లస్ న్యూట్రియంట్స్ అనేవి సమపాలలో అందకపోవచ్చు. దానివల్ల మనం ఎక్స్ట్రాగా తీసుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి.
ఇప్పుడు యూత్ కూడా చాలా మంది ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. ఎట్లాంటి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళు వ్యాయామం, ఆహారపు అలవాట్లు, బయట తినటం అనేది తగ్గించుకుంటూ, ఓకే, అండ్ వ్యాయామం చేసుకుంటూ ఉంటే మనకి వాళ్ళు చాలా తొందరగా తగ్గొచ్చు. 40 దాటిన తర్వాత బరువు తగ్గడం అనేది చాలా కష్టం. కానీ వీళ్ళు ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ అలవాటు చేసుకొని అండ్ ఆహార అలవాట్లు కొంచెం తగ్గించుకుంటే, ఏదైతే బయట ఎక్కువ తినడం లేకపోతే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినడం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇంత ముందుతో పోలిస్తే ఎందుకు ఇప్పుడే ఈ దీని బారిన ఎక్కువ మంది ఉంటున్నారు? వెస్టర్నైజ్డ్ ఫుడ్ డెఫినెట్గా, అందులో డౌటే లేదు. మనం అన్నీ ఏంటంటే మన ఇంట్లో ఉండే నచ్చవు, బయట ఈ బర్గర్లు, పిజ్జాలు ఇట్లాంటివే తింటూ ఉంటాం. అండ్ హోటల్కి వెళ్ళి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పుకుని అక్కడికి వెళ్ళి తింటూ ఉంటాం. బిర్యానీలు అవి ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కలుపుకొని మనకి ఇది ఎక్కువైందనమాట. డెఫినెట్గా వెస్టర్నైజ్డ్ డైట్ అంటే ఎక్కువ బయట తినటం అనేది, సో దానివల్ల ఊబకాయం అనేది డెఫినెట్గా పెరుగుతుంది. ఏం చేస్తే బాగుంటుందండి ఇప్పుడు చివరిగా ఈ లోపలికి వెళ్ళేది మితంగా తినటము, రెండోది వ్యాయామం చేయటము, ఈ రెండే మనని కాపాడతాయి. సో సింపుల్ వాకింగ్ ఈజ్ ఇనఫ్. జిమ్కి వెళ్ళిపోయి తగ్గించిపోవాలి, వెయిట్స్ ఎత్తాలి అని అనాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ వాకింగ్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. చూశారుగా వైద్యులు చెబుతున్నటువంటి మాటలు. అశాస్త్రీయమైన పద్ధతులను పాటించకండి, ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తూ ఇచ్చేటువంటి ప్రకటనలు నమ్మకండి. ఉన్నటువంటి సహజ సిద్ధమైన పద్ధతులతో, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో తగ్గడం, లేదంటే సహజ సిద్ధమైనటువంటి ఆహారపు ఆరోగ్య అలవాట్లను పాటిస్తూ బరువును తగ్గించుకోండి తప్ప అనవసరమైనటువంటి రిస్క్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. అసలు ఈ ఒబేసిటీ బారిన పడకముందే ముందస్తు జాగ్రత్తగా మేల్కుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చు. దాని ద్వారా వచ్చేటువంటి ఇతర వ్యాధుల బారిన కూడా పడకుండా ఉండొచ్చు. ఇది ఒబేసిటీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.